మూడవస్థల్లో ఉండి మూడవస్థలకు అతీతంగా కూడా ఉండేది తురీయం. పేజీ నెంబర్ చెప్పన్నా. 184 అప్ప పేజీ నెంబరు. రికార్డింగ్ ఆన్ అయింది ఇప్పుడు అని చెప్పినాము. రికార్డింగ్ ఆన్ అయిన ఇచ్చి నువ్వు పేజీ నెంబర్ ముందే అడగల, కొంచెం ముందే. సరే, 184. మూడవస్థల్లో ఉండి మూడవస్థలకు అతీతంగా ఉండేది తురియం. నిశ్శబ్దము మూడవస్థల్లో ఉంది, మూడవస్థలకి సాక్షిగా ఉంది. నిశ్శబ్దం తనకు తానే నిశ్శబ్దంగా శాశ్వతంగా ఉంది. అది తురియం అంటే. మూడవస్థల్లోనూ ఉండి మూడవస్థలకు కూడా అతీతంగా ఉండేది తురియం. నిశ్శబ్దం ఏమో మూడవస్థల్లో కూడా ఉంది. నిశ్శబ్దం మూడవస్థలకి సాక్షిగా ఉంది. నిశ్శబ్దం ఇక నిశ్శబ్దము తనకు తానే ఉంది శాశ్వతంగా. నిశ్శబ్దాన్ని కల్పించేది కాదు. శబ్దం అయితే కల్పించేది, వచ్చి పోతుంది. శబ్దం అనేది, నిశ్శబ్దం శాశ్వతంగా ఉంటుంది. అది తురియం అంటే అది. ఆ శబ్దం అనేది ఒకప్పుడు ఉంటుంది, ఒకప్పుడు ఉండడం లేదు. శబ్దం అనేది ఒకప్పుడు ఉంది, ఒకప్పుడు లేదు. నిశ్శబ్దం ఎల్లవేళలా ఉంటుంది. అకార ఉకార మకారములుగా 3 రకాల శబ్దాలు ఉంటే ఈ 3 రకాల శబ్దాలకు మూలమైనది నాదం. ఈ అకారము ఉకారము మకారం అనే 3 మాతృకలు 3 రకాల శబ్దాలుగా ఉంటే ఈ 3 రకాల శబ్దాలకు కూడా మూలమైనది ఏది అంటే నాదం. అదే ప్రణవనాదంగా అవ్యక్త స్థితిలో ఉన్నటువంటి శబ్దం. ఈ నాదమే తురీయం. అది వ్యక్తం కాకుండా ఉంది కానీ ఆ శబ్దము వ్యక్తమైన తర్వాత అకార మకార ఉకారాలతో కలిపి ఓమైంది. ఈ నాదమే తురియం. నాదాంతంలో నాదం అంతమైతే నిశ్శబ్దం ఉంది. నాదాంతంలో నాదం అంతమైతే నిశ్శబ్దమే ఉంది. నిశ్శబ్దమేమో శాశ్వతం. నిశ్శబ్దంలో పరిణామం లేదు. శబ్దం ఏర్పడిన తర్వాతనే శబ్దము, శబ్దం తర్వాత వచ్చినటువంటి అన్ని పరిణామాలు వచ్చినాయి. సృష్టి కూడా అప్పుడే వచ్చింది. కాబట్టి శబ్దము ఏర్పడక ముందు ఉన్నటువంటి నిశ్శబ్దం శాశ్వతంగానే ఉంది. నిశ్శబ్దంలోనేమో పరిణామం లేదు, వికారము లేదు. శబ్దంలోనే పరిణామం పుట్టుకొచ్చింది, ప్రపంచము, సర్వము. ఇంకా నిశ్శబ్దంలో నుంచి ఏమీ పుట్టలేదు. నిశ్శబ్దంలో నుంచి ఏమీ పుట్టలేదు. నిశ్శబ్దంలో ఏది లయం కూడా కాదు. శబ్దమే తనకు తానే పుట్టి తనకు తానే కలల రూపంలో ఉండి ఆ ధ్వని తనకు తానే లయమవుతూ ఉంటుంది. కాబట్టి అకార ఉకార మకారములను ఎట్లా తీసుకున్నప్పటికీ కూడా ధ్యాత యొక్క ప్రకాశము, ధ్యానము యొక్క ప్రకాశము, దేహ వస్తువు యొక్క ప్రకాశము అలా తీసుకుంటూ ఉంటే ధ్యాత యొక్క ప్రకాశము, ధ్యానించేవాడు ధ్యాత అంటే. ధ్యానము యొక్క ప్రకాశము, ధ్యానం దేని మీద ధ్యానం చేస్తున్నావో ఆ ధ్యానం యొక్క ప్రకాశం. దేహ వస్తువు యొక్క ప్రకాశం, దేని మీద దేహం పెట్టుకొని ఆ ధ్యానం చేస్తున్నావు ఆ దేహ వస్తువు యొక్క ప్రకాశం. అట్లా తీసుకుంటే విశ్వ తైజస ప్రాజ్ఞుల యొక్క ప్రకాశం. విషుడు, తైజసుడు, ప్రాజ్ఞుడుగా 3 అవస్థల్లో 3 అవస్థలకి అభిమానులుగా ఉన్నటువంటి విశ్వ తైజస ప్రాజ్ఞుల యొక్క ప్రకాశంగా తీసుకోవచ్చు. విరాట్ హిరణ్య గర్భ అవ్యాకృతుల ప్రకాశంగా కూడా తీసుకోవచ్చు. అదేమో సమిష్టికి. ఈడ వేష్టికి విశ్వ తైజస ప్రాజ్ఞుల యొక్క ప్రకాశంగా ధ్యాత యొక్క ప్రకాశము, ధ్యానం యొక్క ప్రకాశము, దేహ వస్తువు యొక్క ప్రకాశం అంటే విశ్వ తైజస ప్రాజ్ఞుల యొక్క ప్రకాశంగా తీసుకోవాలి వేష్టిలో. సమిష్టిలో విరాట్ హిరణ్య గర్భ అవ్యాకృతుల ప్రకాశంగా తీసుకోవచ్చు. స్థూల సూక్ష్మ కారణ ప్రపంచాలుగా, స్థూలంగా కనపడుతున్న ప్రపంచం, సూక్ష్మ ప్రపంచం, కారణ ప్రపంచాలుగా తీసుకోవాలి దాన్ని. అట్లాగే స్థూల సూక్ష్మ కారణ శరీరాలుగా,
తీసుకోవచ్చు. అదేమో సమిష్టికి స్థూల సూక్ష్మ కారణ ప్రపంచం, వ్యష్టికి స్థూల సూక్ష్మ కారణ శరీరాలుగా తీసుకోవచ్చు. ఈ అకార ఉకార మకార మాతృకలు ఇప్పుడు చెప్పిన అన్నిటికీ కూడా సంకేతం. ఈ అకారము ఉకారం మకారం అనే 3 మాతృకలే ఇప్పుడు చెప్పినటువంటి 3 చెప్పినటువంటి విశ్వ తైజస ప్రాజ్ఞులు, విరాట్ హిరణ్యగర్భ అవ్యాకృతులు, స్థూల సూక్ష్మ కారణ ప్రపంచాలు, స్థూల సూక్ష్మ కారణ శరీరాలుగా చెప్పుకున్నటువంటివన్నిటికీ కూడా ఇదే సంకేతం. ఈ అకార ఉకార మకారములు అనేటివి మొట్టమొదటి పుట్టినటువంటి ప్రణవంగా ఉన్నటువంటి అవ్యక్త శబ్దంలోంచి శబ్దం కలిగిన తర్వాత ఓంకారం, అందులో మహత్తు మహంకారం, దానిలోనే ఏదైతే ఎరుక అని తెలియబడే ప్రజ్ఞ ఏర్పడి ఈ సమస్త సృష్టికి కల్పనకు కారణమైంది మాయ చేత. అయితే ఆ 3 శబ్దాలు 3 మాతృకలు ఇప్పుడు చెప్పినటువంటి అన్ని మూడిటికి కూడా సంకేతం అదే. లింగము గుర్తు అంటే సంకేతం. ఈ సంకేతాలన్నీ కూడా లింగమన్నా లేదంటే గుర్తన్నీ కూడా సంకేతమే. ఈ సంకేతాలన్నీ కూడా ఈ గుర్తులన్నీ కూడా ఎరుకే. ఇవన్నీ ఏవైతే గుర్తులుగా పెట్టుకుంటున్నామో అన్నీ కూడా ఎరుకే. గుర్తు లేకపోతే, ఎరుక లేకపోతే, శబ్దము లేకపోతే, గుర్తు లేకపోతే, ఆ గుర్తు అనేది పెట్టుకునేది లేకుండా పోతే, ఎరుక లేకపోతే, శబ్దం లేకపోతే, విశ్వ తైజస ప్రాజ్ఞుల అనుభవం లేకపోతే, విష్ణుడు తైజస్సుడు ప్రాజ్ఞుడు అనే అనుభవం లేకపోతే, తుర్యానుభవం కూడా లేకపోతే, అప్పుడు ఏ అనుభవము కూడా లేకపోతే, ఏ ప్రపంచానుభవము లేకపోతే, ఏ శరీర సంబంధానుభవములు లేకపోతే, ఏ ఇంద్రియ సంబంధ అనుభవములు లేకపోతే, ఊహ లేకపోతే, ఆలోచన లేకపోతే, సాక్షిత్వం లేకపోతే, ఇవన్నీ లేకపోతే ఏదైతే ఉన్నదో అది ప్రణవాతీతము, అది పరబ్రహ్మము, అది తుర్యాతీతము. మళ్ళా ఒకసారి పైన నుంచి అన్ని ఏవేవి లేకపోతే అంటే ఎరుక అనే గుర్తు లేకపోతే, ఎరుక లేకపోతే, శబ్దం లేకపోతే, ఇక విష్ణుడు తైజస్సుడు ప్రాజ్ఞుడు అనే అనుభవం లేదు. విష్ణుడు తైజస్సుడు ప్రాజ్ఞునికి ఉన్నటువంటి 3 అవస్థల్లో ఉండే అనుభవము లేదు. ఆ 3 అవస్థల ద్వారా శరీరానుభవం, తుర్యానుభవం కూడా లేకపోతే అప్పుడు ఏ అనుభవము లేకపోతే ఇక ప్రపంచ అనుభవం లేదు. ప్రపంచం అనే గుర్తిస్తాండేది. దాంతో విషయాలు లేకపోయి విషయాలు అనుభవించాడు కాబట్టి ఆ అనుభవం కూడా ఏ శరీర సంబంధానుభవములన్నీ ప్రపంచానుభవంతోనూ విషయానుభవంతో వచ్చినవే కాబట్టి అవి కూడా లేవు. ఏ ఇంద్రియ సంబంధానుభవములు లేకపోతే, ఆలోచనే లేకపోతే, సాక్షిత్వం అనేది లేకపోతే, ఈ ఊహ గాని ఈ ఆలోచన గాని నేను సాక్షిగా ఉన్నాననే సాక్షిత్వం కూడా లేకుండా పోవాలి. సాక్షిగా ఉన్నవాడు మళ్ళీ విషయాల్లోకి దిగుతాడు కాబట్టి ఈ ఊహలన్నిటికీ ఆలోచనలన్నిటికీ కారణమైనవన్నీ పోతే, ఇవన్నీ లేకపోతే ఏదైతే ఉన్నదో ఇవన్నీ లేకుండా పోతే, ఇవన్నీ కూడా శబ్దం దగ్గర నుంచి మళ్ళీ ప్రపంచం ఏర్పడి మళ్ళీ నీవుగా ఏర్పడి వీటన్నిటిని వెనక్కి తీసుకుంటూ మళ్ళీ ఇవన్నీ లయమైపోతే, ఏమీ లేకపోతే, ఇవన్నీ ఏమీ లేకపోతే అది ప్రణవాతీతం. అంటే అది శబ్దమే ఏర్పడక ముందు ఉన్నటువంటి దానికి అతీతం. ప్రణవం కూడా అంటే వ్యక్త స్థితిలో ఉన్న ఓంకారము లేదు. వ్యక్తమైన తర్వాత అకారములతో కలిసిన ఓంకారంగా మారింది కూడా లేదు. ప్రణవాతీతం. అది ప్రణవాతీతము, అది పరబ్రహ్మము, అది తుర్యాతీతము. అదే ప్రణవాతీతం, అది పరబ్రహ్మం, అది తుర్యాతీతం. తుర్యాతీతమే పరబ్రహ్మ. తుర్యాతీతంగా ఉండడమే పరబ్రహ్మ. సాధనలో ఏమిటంటే, సాధనలో ఏమిటంటే
తురీయాన్ని దాటి తుర్యాతీత స్థితిలో మనం ఉంటే, ఆ సాధనలో తుర్యాన్ని దాటి తుర్యాతీత స్థితిలో గనక మనం ఉంటే మనం ఆ పరబ్రహ్మమే. ఆ స్థితిలో ఉంటే అంటే ఇక ఎరగడం కానీ, గుర్తెరగడం కానీ, గుర్తుగా ఉండడం కానీ, సాక్షిగా ఉండడం కానీ, మరుపులో ఉండడం కానీ, ఊహలో ఉండడం కానీ, అనుభవంలో ఉండడం కానీ, దేంతో కూడా సంగమించని స్థితిలో ఉంటే, ఆ తుర్యాతి స్థితిలో మనం ఉంటే మనం ఆ పరబ్రహ్మమే. ఇక్కడ అతీతమైన మాట వాడుతున్నాం. అతీతము అనే మాట వాడుతున్నాం. తుర్యాతీతము ప్రణవాతీతము అని. అతీతము అనే మాట వాడుతున్నాం. తుర్యానికి అతీతం, ప్రణవానికి అతీతం అని. ప్రణవాతీతము, తుర్యాతీతం. వ్యక్తావ్యక్తములుగా ఉన్న శబ్దానికి కూడా అతీతం. వ్యక్తంగా ఉన్నప్పుడు లేదా అవ్యక్తంగా ఉన్నప్పుడు శబ్దం ప్రణవనాదం అనేది వ్యక్తమైన తర్వాత ఓంకారమైంది. వ్యక్తంగా ఉన్నప్పుడు, వ్యక్తం కాకుండా ప్రణవంగా ఉన్నప్పుడు, అదే అవ్యక్తంగా ఉన్నటువంటి శబ్దంగా ఉన్నప్పుడు, తుర్యాతీతంగా ఉన్నప్పుడు. తుర్యాతీతం. తుర్యము అని ఈ చెప్పబడే మూడవస్థలని తిరిగి అది లేనిదిగా మరుపు చెందిన స్థితిలో ఉండి దానికి అతీతంగా ఉన్నటువంటిది. ఆ ఉన్న శబ్దానికి కూడా అతీతం. ఆ అతీత స్థితినే, ఆ అతీత స్థితి ఏదైతే ఉందో దాన్ని పరము అంటాము. పరము. ఆ అతీత స్థితే పరము. ఆ అతీత స్థితి కాటి నుంచి కిందికి ఉన్నటువంటి సకలము కూడా ఇహమే. ఆలోచనల కాటి నుంచి, సంకల్పాల కాటి నుంచి, అనుభవాల కాటి నుంచి, విషయాలు, వ్యక్తమైనటువంటి శబ్దాలు, ప్రణవం కాటి నుంచి ఏర్పడినటువంటి సకల సృష్టి కూడా ఇహమే. ఆ అతీతమని ఏవైతే చెప్పామో అతీతంగా ఉన్నదే పరం. ఆ అతీత స్థితే. క్రియాతీతము, ప్రణవాతీతం. శబ్దం కూడా వ్యక్తం కాలేదు. ఆ శబ్దం వ్యక్తం కాకుండా ముందున్నటువంటి ప్రణవ రూపంలో అవ్యక్తంగా ఉన్నదనేది కూడా లేనప్పుడు. ప్రణవం కూడా లేదు అప్పుడు. వ్యక్తము లేదు, అవ్యక్తము, వ్యక్తావ్యక్తములు రెండూ లేనటువంటి స్థితిలోది. ఆ అతీతంగా ఉండేది ఏది అంటే అదే పరము. ఆ పరమైనదే పరబ్రహ్మ. ఆ పరమైనదే పరబ్రహ్మ. పరమునకు ఆ పరంగా ఉన్నటువంటి పరబ్రహ్మగా ఉన్నటువంటి ఈ వ్యక్తావ్యక్త స్థితి కూడా లేనటువంటి శబ్దము నిశ్శబ్దము కూడా కానటువంటి స్థితిలో ఉన్నది. ఆ పరమైనది ఉన్నది ఉన్నట్లున్నది. అదేమో అది ఉన్నది ఉన్నట్లే ఉన్నది. దాంట్లో ఎట్టి కదలికలు గాని, ఎట్టి పరిణామ వికారములు గాని, ఎట్టివి లేవు దాంట్లో. మ్యూట్ చేయ హరిదాసు. ఇంకా కొన్ని ఓపెన్లో ఉండేవి. అట్లా ఆ పరమైనది ఉన్నది ఉన్నట్లున్నది కనుక ఓంకి వెనక పక్క ఒక సున్నా పెడితే ఆ సున్నాయే పరం. ఓమేమో ఏర్పడినటువంటి ఓంకారము, ఓంకార శబ్దం ఏర్పడిన తర్వాత ఏర్పడినాయి కాబట్టి సకలము శబ్దంలో నుంచే ఆ ఓంకారంలో నుంచి కలిగినటువంటి బ్రహ్మం అనే సృష్టికి కారణమైనటువంటి సకలము ఒక్కటొక్కటిగా శబ్దము, ఆకాశం అవకాశం ఇచ్చిన తర్వాత ఏర్పడినటువంటి సకల సృష్టి కూడా లేదు కాబట్టి ఆ ఓంకి వెనక ఒక సున్నా పెడితే ఆ సున్నాయే పరము. ఎందుకంటే ఓం అనే శబ్దము ప్రణవానికి మూలం. ప్రణవము వ్యక్తమైన తర్వాత వచ్చిన శబ్దం కాబట్టి ఆ శబ్దానికి ముందు ప్రణవం అనేది ఉంది. ప్రణవం కూడా లేకుండా ప్రణవాతీతంగా ఉన్నప్పుడు ఏదైతే ఉందో అదే పరమన్నాం కాబట్టి ఈ ఓం అనే శబ్దానికి అవతల సున్న పెడితే ఆ సున్నాయే పరం. ఈ మొదట్లో పెట్టిన సున్నాయే పరం. అప్పుడు ఇంకా ఓం లేదు. ఓం కంటే ముందు సున్నానే ఉంది. అంటే సృష్టి కంటే ముందు ఉన్నటువంటి దాని గుర్తుగా పెట్టారు. ప్రణవమే సృష్టికి మూలం, మూలాధారం, మూల కారణం, మూల కారణ అంశం. ఈ ప్రణవం అనే
అవ్యక్త శబ్దం, ఓంకారం యొక్క అవ్యక్త శబ్దమే సృష్టికి మూలం, మూలాధారము, అదే ఆధారం. మూల కారణం, అదే మూల కారణానికి కారణం. మూల దాంట్లో స్థూల సూక్ష్మ కారణాలు కలిసి ఉన్నాయి. ప్రతి దాంట్లో కూడా స్థూల సూక్ష్మ కారణాంశాలు కలిగి ఉన్నాయి. ఆ మూడు కూడా అకార ఉకార మకారములుగానే తీసుకోమని ఇందాకనే పైన చెప్పాడు. ఆ మూడుగా ఉన్నవే ఆకార ఉకార మకారములే ఈ మూడుగా ఉన్నటువంటి స్థూల సూక్ష్మ కారణాలుగా తీసుకోమని. ప్రతి దాంట్లో కూడా స్థూల సూక్ష్మ కారణాలు ఉన్నాయి. వ్యష్టి కాటి సమిష్టి వరకు సర్వంలోనూ అన్నిట్లో విశ్లేషించి ఇందాక పై పేరాలోని చెప్పారు. స్థూలమేమో కార్యరూపంలో అనుభవానికి పనికొస్తుంది పనిముట్టుగా. స్థూలమేమో అంతకుముందు సూక్ష్మ రూపంలో ఉన్నదాన్ని కార్యరూపం ధరిస్తే స్థూలంగా మారుతోంది. ఆ స్థూలం ఏం చేస్తుంది? ఆ స్థూలంలో అంటే ఏదైనా సరే కార్యరూపం చేయడానికి అనుభవానికి కార్యరూపంలో అనుభవానికి పనిముట్టుగా ఉంది. స్థూలంగా ఉండేది పనిముట్టు. సూక్ష్మమేమో అనుభవిస్తుంది. ఆ సూక్ష్మంగా ఉండేదేమో ఆ పనిముట్టు చేసినటువంటి పని యొక్క ఫలితాన్ని అనుభవించిన తాదాత్మ్యత దీనికి ఉంది, సూక్ష్మానికి ఉంది. కారణమేమో ఏ అనుభవం రావాలో ముందస్తుగా వాసనా రూపంలో ఉండి ఈ అనుభవాలు పొందినప్పుడు ఏదైతే ఏ అనుభవ రూపంలో వచ్చినటువంటిది ఫస్ట్ స్థూలంగా ఉన్నది చేసినటువంటి కార్యకలాపాల వల్ల వచ్చినటువంటి దాన్ని ఏదైతే అనుభవించిందో సూక్ష్మంగా ఉండేది. ఆ అనుభవించిన దాంట్లో ఏ అనుభవం అనేది ఈ అనుభవం యొక్క అనుభూతి ఉంది కదా దాంట్లో నుంచి మళ్ళా కారణమేమో ఏ అనుభవం కావాలో ఏ అనుభవం రావాలో ముందస్తుగా వాసన రూపంలో అది ఆల్రెడీ ఉంటుంది అనుభవాల వల్ల వాసన రూపంలో. ఆ కారణం కార్యరూపం కాగానే ఆ వాసన రూపంలో ఉండేటువంటి అనుభవం యొక్క ఆ కారణం కార్యరూపం కార్యరూపం కాగానే అనుభవాలు వస్తూ పోతూ ఉంటాయి. ఈ అనుభవాలన్నీ వచ్చినవి ముందుగా అనుభూతి చెంది వాసనా రూపంలో ఉండేటివన్నీ కార్యరూపం ధరించగానే అనుభవాలు వస్తూ పోతూ ఉంటాయి. కనుక కార్యకారణాలు ఉన్నంత వరకు, కార్యము కారణము ఉన్నంత వరకు అవి ప్రణవానికి ఓంకారానికి లోబడి ఉన్నాయి. కార్యకారణాలు ఉన్నంత వరకు ప్రణవానికి ఓంకారానికి లోబడే ఉన్నాయి. కార్యము కారణము, కారణము లేకపోతే కార్యరూపం ధరించదు. కార్యంలోటి అనుభవాలు లేకపోతే మళ్ళీ అవి కారణాలుగా మారి నీకు ముందుగా గుర్తొచ్చే అంశం కూడా లేదు అక్కడ. కాబట్టి కార్యకారణాలు రెండూ కూడా ప్రణవానికి ఓంకారానికి లోబడే ఉన్నాయి. ప్రణవం అనేది కారణంగా ఉంది, అది శబ్దంగా పరిణమించిన తర్వాత ఓంకారంగా అయింది. శబ్దరూపంగా ఓంకారం అనే శబ్దంగా మారింది. కాబట్టి కార్యకారణాలు ఏవేవైతే ఉన్నాయో అవి ఉన్నంత వరకు ఈ ప్రణవానికి ఓంకారానికి లోబడే ఉన్నాయి. అవన్నీ కార్యకారణాలకు అతీతమైంది, పరమైనది ఈ ప్రణవానికి ఓంకారానికి ఎట్టి సంబంధం లేకుండా తనకు తానే స్వతసిద్ధమై ఉన్నది. ఈ కార్యానికి కానీ కారణానికి కానీ అతీతంగా ఉండి పరమైనది ఈ ప్రణవ శబ్దానికి కానీ ఓంకారానికి కానీ ఏ సంబంధము లేకుండా తనకు తానే స్వతసిద్ధమై ఉంది. పరిపూర్ణ పరబ్రహ్మం తనకు తానే స్వతసిద్ధమై ఉంది. కాబట్టి ఈ ఈ ఎట్టి సంబంధం లేకుండా స్వతసిద్ధమై ఉండేదాన్ని దాని నుండి ప్రణవం పుట్టలేదు. ఈ ప్రణవం అనేది దాని నుంచి పుట్టలే. ఏదైతే అతీతంగా ఉందో పరమైనది పరముగా ఉందో, ఏదైతే ప్రణవానికి ఓంకారానికి ఎట్టి సంబంధం లేకుండా తనకు తానే స్వతసిద్ధమై ఉన్న దాని నుంచి ఈ ప్రణవం పుట్టలే. దాని నుండి ఓంకారము పుట్టలే. ఏది ఈ అన్నిటికీ అతీతంగా స్వతసిద్ధమై ఉన్నటువంటి పరిపూర్ణ పరబ్రహ్మం నుండి పుట్టలే.
అందువల్ల ప్రణవ స్వరూపుడికి ఓంకార స్వరూపుడికి ఆ పరబ్రహ్మం మూలం కాదు. ప్రణవ స్వరూపుడైనటువంటి ఓంకార స్వరూపుడుగా మారినటువంటి బ్రహ్మముగా, సగుణ బ్రహ్మముగా వ్యక్తమైనటువంటి స్వరూపునికి ఆ పరబ్రహ్మం మూలం కాదు. ఇలా మూలం లేని గుర్తెరిగే శరీరం ఏమీ లేదంటే ఆ ప్రణవ స్వరూపుడికి చెబుతున్న మాట. ఆ ప్రణవ స్వరూపుడుగా చెప్తున్నటువంటి ప్రణవ స్వరూపుడు ఎప్పుడైతే గుర్తెరిగే శరీరం కలిగిందో, పరబ్రహ్మముకు సంబంధం లేకుండా తనకు తానే కలిగి ఈ సకల సృష్టికి కారణమైన బ్రహ్మము గాని, బ్రహ్మం కారణంగా చెప్తున్నారు. నిజానికి బ్రహ్మం మీద మాయే కల్పితమై ఎరుక వచ్చిన తర్వాత దీనితో ఆరోపితం చెంది దీనివల్ల ఇది కల్పించినదే లేకనే ఉన్నట్లుగా తోస్తున్నటువంటిది కాబట్టి ఇది అంతటికీ కారణమైంది ఏంది అంటే ఆ మూలం లేని గుర్తెరిగే శరీరం ఏమీ లేదు అంటే ఇప్పుడు వెష్టిగానే కాకుండా సమిష్టి ఏర్పడినప్పుడు ప్రణవ స్వరూపుడికి చెప్తున్న మాట. అది కింద నుంచి చెప్తున్నాం కాబట్టి కింద నుంచి వెష్టిగా చెప్పారు. పైకి తీసుకెళ్తే మూలం లేని గుర్తెరిగే శరీరం ఏమి లేదంటే మొట్టమొదట వ్యక్తమైనటువంటి ఆ ప్రణవము, ప్రణవనాదము, ప్రణవంలోంచి వచ్చినటువంటి ఓంకారము, ఆ రెండింటి వల్ల కలిగినటువంటి ఆ రెండిట్లో నుంచి కలిగినటువంటి సకల సృష్టికి కారణమైనది కూడా ఏమీ లేదు అని ఇక్కడి నుంచి అక్కడికి తీసుకెళ్ళి అక్కడ కూడా ఏమీ లేదు. ఆ ప్రణవ స్వరూపుడు కూడా ఏమీ లేదు. కేవలం ఉన్నట్లుగా తోచింది మాయ చేత, భ్రాంతి చేత అని స్వరూపునికి చెప్తున్న మాట అది. కింద నుంచి చెప్తున్నాం కాబట్టి వెష్టికి చెప్పి మళ్ళీ సమిష్టికి కూడా అదే. మూలము లేని తిరిగే స్థూల శరీరం, స్థూలంగా కనపడే శరీరము ఏమీ లేదు. మూలము లేని గుర్తిరిగే సూక్ష్మ శరీరము ఏమీ లేదు. స్థూలంగా కనపడుతున్నటువంటి ఆకారముతో ఉన్నటువంటి శరీరము ఏమీ లేదు. ఇది పుట్టింది, దాని యొక్క అవస్థలను బడి అది మళ్ళీ గతిస్తుంది. దాంట్లోకి వచ్చినటువంటి ఎరుక మూలము లేని గుర్తెరిగే సూక్ష్మ శరీరంగా ఉండే ఎరుక ఏమీ లేదు. కారణ శరీరంగా ఉండేది ఏమీ లేదు. సూక్ష్మ శరీరం అంటే నీ సూక్ష్మ శరీరంగా అంతరంలో ఉండి ఈ సర్వమును చేస్తున్నది. కారణ శరీరమేమో ఎరుకగా నీలో ఏదైతే మొదట ప్రవేశించి దానివల్ల సకలము జరిగిందో ఆ కారణ శరీరం కూడా ఏమీ లేదు. 3 రకాలుగా చెప్పినటువంటి 3 అవస్థల్లో 3 రకాలుగా చెప్పినవి 3 లేవు. మూలం లేని గుర్తెరిగే విశ్వ తైజస ప్రాజ్ఞులు కూడా ఏమీ లేరు. మూలం లేని గుర్తెరిగే విరాట్ హిరణ్యగర్భ అవ్యాకృతులు కూడా ఏమీ లేరు. మూలం లేని గుర్తెరిగే క్షరము అక్షరములు కూడా ఏమీ లేదు. ఇవన్నీ ఏమీ లేవు. ఇవన్నీ కేవలం ముందుగా సంకల్పమే అవ్యక్తంగా ఉండి సంకల్ప రూపంలో తిరిగి వ్యక్తమవుతుంది. ఇవన్నీ ఇవిగా భావించి ఇప్పుడు చెప్పినవన్నీ కూడా సంకల్పం అవ్యక్తంగా ఉండి ఆ సంకల్పం మళ్ళా వ్యక్తమైనప్పుడు ఇవన్నీ కూడా అవ్యక్తంగా ఉంటున్నాయి, మళ్ళా వ్యక్తమవుతున్నాయి. సంకల్పం అవ్యక్తంగా ఉండి సంకల్పం గనక తిరిగి వ్యక్తం కాకపోతే ఇవన్నీ వ్యక్తమయ్యేది కూడా లేదు. అట్లా అన్ని ఈ మూలం లేని గుర్తెరిగే శరీరం అంటే వెష్టికాట్ నుంచి సమిష్టికర్తగా చెప్పబడిన బ్రహ్మ వరకు తీసుకొని అన్నిటికీ దానిలన్నిటికీ మళ్ళా ఏర్పరిచినటువంటి మూలం లేని స్థూల శరీరం కానీ, సూక్ష్మ శరీరం కానీ, గుర్తెరిగే కారణ శరీరం కానీ లేదు. మూలం లేని విశ్వ తైజస ప్రాజ్ఞులనే 3 అవస్థల్లో 3 అభిమానులుగా చెప్పినవి లేవు. ఆ మూలం లేని గుర్తెరిగే విరాట్ కానీ హిరణ్యగర్భ అవ్యాకృతులు కూడా లేదు. సమిష్టి శరీరానికి ఉన్నటువంటి అవస్థల్లో ఉన్నటువంటి అభిమానులు విరాట్ హిరణ్యగర్భ అవ్యాకృతులు. మూలం లేని గుర్తెరిగే చరాక్షరులు కూడా చరుడు అక్షరుడుగా భావిస్తున్నటువంటి వాళ్ళు ఇద్దరు కూడా లేరు. ఏమీ లేరు. ఆ లేరు అంటే ఎక్కడ ముందుగా సంకల్పమే అవ్యక్తంగా ఉంది. ఈ సంకల్పం అనేది సకలం సృష్టి జరగడానికి తిరిగి వ్యక్తమవుతుంది కాబట్టి అవ్యక్తంగా ఉంది అక్కడ. మళ్ళా సంకల్ప రూపంలో తిరిగి వ్యక్తమవుతుంది. కనుక
విస్మృతిగా విస్మృతిగా ఉన్నప్పటికీ అవి అవ్యక్తంగా ఉన్నటువంటి స్మృతులే. విస్మృతి అంటే స్మృతి లేకుండా ఉండడం. ఆ విస్మృతిగా ఉన్నటువంటివి కూడా ఎట్లున్నాయి అంటే ఉన్నప్పటికీ అవి అవ్యక్తంగా ఉన్నటువంటి స్మృతులే. స్మృతి అంటే గుర్తు. అవి అవ్యక్తంగా ఉన్నాయి ఆ గుర్తులు. మళ్ళా వ్యక్తమైతే విస్మృతిగా ఉన్నవి మళ్ళా స్మృతులుగా అవ్యక్తంగా ఉన్నాయి. స్మృతి రూపంలో వ్యక్త రూపంలో బహిర్గతమవుతున్నాయి మళ్ళా. కనుక స్మరణ విస్మరణలు కూడా లేవు. ఈ స్మరణ చేసుకోవడం గుర్తు, విస్మరణ అంటే మరపు. ఈ రెండు కూడా లేవు. ఎరుక మరుపులు. ఎరుక మరుపులు రెండు కూడా స్మరణ చేసుకోవడం అంటే గుర్తు చేసుకోవడం అంటే ఎరుకలో ఉండడము, దాన్ని గుర్తించడం. విస్మరణ అంటే మరపు. ఆ రెండు కూడా లేవు. క్షేత్రము లేడు, క్షేత్రము లేదు, క్షేత్రజ్ఞుడు లేడు. క్షేత్రం ఉంటే క్షేత్రజ్ఞుడు ఉన్నాడు. క్షేత్రజ్ఞుడు లేడు, క్షేత్రం కూడా లేదు. క్షరము లేదు, అక్షరము లేదు. క్షరము అక్షరము లేదు. క్షరము అంటే నశించేది, అక్షరం అంటే నశించనిది. నశించేది, నశించకుండా ఉండేది రెండూ లేవు ఇంకా. ఒకటి ఉంటే రెండోది ఉంటుంది. ఇవన్నీ ద్వంద్వములన్నీ. అట్లా అష్టతనువులు లేవు. అట్లా అష్టతనువులు కూడా లేవు. 4 జీవతనువులు, 4 ఈశ్వర తనువులు. 8గా చెప్పబడినటువంటి 8 తనువులు కూడా లేవు. స్థూల సూక్ష్మ కారణాలే కాకుండా, విరాట్ హిరణ్యగర్భ అవ్యాకృతులే కాకుండా, తుర్యములో ఉన్న ప్రత్యేగాత్మ పరమాత్మలు కూడా ఈ తుర్యమే సర్వకారణము. అట్లా స్థూల సూక్ష్మ కారణాలలో ఉన్నటువంటి వాళ్ళు, అట్లాగే ఈ విరాట్ హిరణ్యగర్భ అవ్యాకృతులుగా ఉండేవాళ్ళు కూడా కాకుండా, తుర్య స్థితిలో తుర్యంలో ఉన్నటువంటి 4వ ప్రత్యేగాత్మ విషుడు, తైజసుడు, ప్రాజ్ఞుడు, ఆ మూడవస్థలని అతీతంగా మూడవస్థలకి పైన తుర్య స్థితిలో ఉన్నటువంటి ప్రత్యేగాత్మ పరమాత్మ. ఇక్కడ ప్రత్యేగాత్మ జీవుడు, సమిష్టికర్త పరమాత్మ. ఈ రెండుగా భావించినటువంటి తుర్య స్థితిలో ఉన్నటువంటి ప్రత్యేగాత్మ పరమాత్మలు కూడా ఈ తుర్యమే సర్వకారణం. ఈ తుర్యం అనేది సర్వకారణం. వీళ్ళు ఆయవస్థల్లో ఉండడానికి ఆ తుర్యమే కారణం, మహాకారణం. కనుక ఆ తుర్యంలో ఉన్నటువంటి ప్రత్యేగాత్మను సమిష్టికర్తగా ఉండేటువంటి తుర్యంలో ఉన్నటువంటి పరమాత్మ నాలుగో స్థితి. ఆ 4వది చెప్పబడినటువంటి మహాకారణం కూడా అదే. కనుక స్థూల సూక్ష్మ కారణ సృష్టికి తుర్యం మూలమైంది. స్థూల సూక్ష్మ కారణ సృష్టికి తుర్యం అనేది మూలమైంది. ఆ మూలంగా ఉన్నటువంటి ప్రణవం. ఆ తుర్యానికి మూలం ఏమిటంటే ఆ ప్రణవంగా ఉన్నటువంటి శబ్దం. అంటే అవ్యక్తంగా ఉన్నటువంటి శబ్దము వ్యక్తం కాకుండా ఓంకారానికి అవ్యక్తంగా ఉన్నదే కారణమైంది ఈ తుర్యానికి. అనాహత శబ్దమే ప్రణవం. అనాహత శబ్దమే ప్రణవం. ఆ ప్రణవం అనేది శబ్దం వ్యక్తమైన తర్వాత అకార ఉకార మకారాలతో కలిసి ఓం అనే శబ్దంగా అయింది. వ్యక్తం కాకుండా ఉన్నప్పుడు అనాహత శబ్దంగా ఉన్నది, అవ్యక్తంగా ఉన్నది ఆ ప్రణవం. ఆ తరువాత ఉపక్రమించేటటువంటి ఉపక్రమణకు, ఆ తర్వాత అది ఉపక్రమించింది వ్యక్తం కావడానికి ఉపక్రమించినటువంటి ఉపక్రమణకు, ఆ తర్వాత విజృంభించేటటువంటి గుణమయ ప్రపంచానికి, ఆ తర్వాత వ్యక్తమైన తర్వాత ఓంగా తర్వాత విజృంభించింది. గుణమయ ప్రపంచం అంటే గుణాలతో కూడినటువంటి ప్రపంచము నామరూప వస్తువులకి కారణమైంది. గుణాలతో కూడిన తర్వాత వ్యక్తమైన తర్వాత అదే విజృంభించి ఆ ప్రణవ శబ్దంలోంచి అన్నీ కలగజేసిన తర్వాత ఆ నామరూపాత్మకమైనటువంటి ప్రపంచంగా ఉన్నటువంటి అవ్యక్తంగా వ్యక్తం కాకుండా ఏ రూపంలో ఉంది, తన్మాత్రల రూపంలో ఉండో దానితో కలిసిన తర్వాత ఒక్కటొక్కటిగా శబ్దము, ఆకాశ గుణము,
అట్లా వాటికి ఉన్నటువంటి పంచభూతాలకు ఉన్నటువంటి తన్మాత్రల రూపంలో ఉండేటివి వ్యక్తమయ్యి గుణమయ ప్రపంచానికి, గుణాలతో కూడినటువంటి ప్రపంచము మళ్ళీ దాంట్లో నామరూప వస్తువులకి కారణమైంది. నామరూపాలతో కూడినటువంటి పంచభూతాల వస్తువులన్నీ కనపడుతూనే ఉన్నాయి కదా. ఉన్నాయంటే గాలి లాంటివి, దృశ్య రూపంలో లేకపోయినప్పటికీ తెలియబడుతున్నాయి. ఇవన్నీ వాటిలో వచ్చినటువంటి సకల జీవులు మళ్ళీ నామరూపాత్మకంగా కనపడుతున్నాయి. ఈ నామరూప వస్తువులన్నిటికీ అది కారణమైంది. అవ్యక్తంగా ఉన్నది వ్యక్తమైనటువంటి ప్రణవం. అది ఫస్టు వ్యక్తమైన తర్వాత ఉపక్రమించిన తర్వాత గుణాలతో కూడి గుణమయ ప్రపంచానికి విజృంభించింది. తర్వాత విజృంభించి ఏకమనేకంగా సర్వము ఏర్పడింది. అయితే కానీ దానికి కారణం ఏమిటి? నామరూప వస్తువులకు కారణమైంది. కానీ దానికి కారణం ఏమిటి? ప్రణవానికి కారణం ఏమిటి? ఆ ప్రణవం పైన ఏదైతే ఉందో, అతీతంగా ఏదైతే ఉందో, పరం అనే పేరుతో ఏదైతే ఉందో, అది స్వతసిద్ధంగా దానికదే ఉంది. అదేమో అది ఏ కారణము కాదది. ఈ ప్రణవానికి, నామరూప వస్తువులకి ఈ ప్రణవమే కారణమైంది. కానీ దానికి కారణం ఏంటి అంటే, ప్రణవానికి కారణం ఏమిటి? ఆ ప్రణవం ఈ విధంగా నామరూప వస్తు ప్రపంచంగా విజృంభించడానికి కారణం ఏమిటి? ఆ ప్రణవం పైన ఏదైతే ఉందో, ఆ ప్రణవానికి అతీతంగా అవతల ఏదైతే ఉందో, అది పరం అనే పేరుతో ఏదైతే ఉందో, అది స్వతసిద్ధంగా ఉంది. దానికదే ఉంది. అది ఏర్పరిచింది కాదు. ఏకమేవ అద్వయం బ్రహ్మగా ఉంది. ఒక్కటే ఉంది, అద్వయంగా ఉంది. ద్వయంగా కాదు. ఒక దాంట్లో నుంచి ఏర్పడినటువంటివేమో అనేకంగా అయినాయి. ఏకం అనేకం అనేది తర్వాత. ఆ పరమస్థితిలో ఉన్నప్పుడు, పరమస్థితిలో ఉండేది అది దేనికి కారణము కాలేదు. దేనిని అది కలిగించలేదు. దానిని ఇంకోటి కలిగించలేదు. అది కూడా స్వతసిద్ధంగా ఉంది. ఏకమేవ అద్వయం. ద్వయం కాకుండా ఏకంగా ఉంది బ్రహ్మ. బ్రహ్మగా ఉండి దాని యందు నానా అస్థి నకించనః. నానా రకాలుగా ఏదైనా గాని ఏ ఒక్కటి కూడా అస్తిత్వాన్ని పొంది ఉండలేదు. దాంట్లో పొంది ఉండలేదు. ఆ పరంగా ఉన్నటువంటి అద్వయ బ్రహ్మగా ఉన్న దాంట్లోంచి ఈ నానా రకాలుగా ఏమైతే వచ్చిందో అది ఏ ఒక్కటి కూడా దాంట్లో అస్తిత్వంగా పొంది ఉండలే. కనుక ఈ అస్తిత్వము, నానాత్వము, భేదాలతో వచ్చినటువంటివన్నీ కూడా ఓంకారం వల్లే. ఓంకారం అనే ప్రణవ శబ్దం ఏర్పడిన తర్వాత వచ్చినటువంటి ఈ అస్తిత్వంగా కనపడుతున్నటువంటి నామరూపాత్మకమైనటువంటి జగత్తు గాని, ఈ నానా రకాలుగా ఉన్నటువంటి నానాత్వాలు గాని, ఈ భేదాలన్నీ కూడా, ఈ భేదాలతో వచ్చినవన్నీ కూడా దేనివల్ల వచ్చినాయంటే ఓంకారము వల్లే వచ్చినాయి. ఆ ఓంకారం వల్లే స్థూల, సూక్ష్మ కారణ సృష్టిగా, ఆ సృష్టియే స్థూల రూపం వచ్చేసరికి నామరూప వృత్తి నటనలుగా ఉంటున్నది. ఆ ఓంకారం వల్ల ఏర్పడినటువంటి స్థూల, సూక్ష్మ కారణ సృష్టిగా వచ్చింది. ఆ సృష్టి ఏమవుతోందంటే మళ్ళీ స్థూల రూపం వచ్చేసరికి, రూపం కలిగేతలకే, కార్యరూపం జరిగేతలకే కారణం నామరూప వృత్తి నటనలుగా ఏర్పడింది. పేరేర్పడింది, రూపం ఏర్పడింది, వృత్తి ఏర్పడింది, నటనలుగా ఉంటున్నదది. మోక్షం కావాలంటే వీటి అతీత స్థితికెళ్ళాలి. మోక్షం కావాలి అంటే వీటికి అతీతంగా ఉండే స్థితికెళ్ళాలి. ఈ నామరూప వృత్తి నటనలన్నీ దానిలన్నిటికీ అతీతంగా ఉండే స్థితికెళ్ళాలి. అతీత స్థితి వీటికి మూలమా కాదా? ఈ అతీత స్థితి అనేది ఈ అన్నిటికీ మూలమా? అది కాదా? ఇంతసేపు మనం చెప్పుకునేది ఏమిటంటే, దీనికి అతీతంలో మూలం లేదని, అతీతంగా ఉండే దాంట్లో ఈ అన్నీ కలగడానికైనటువంటి కారణమైనటువంటి ప్రణవం కానీ, అది వ్యక్తమైనటువంటి ఓంకారం, దాని ద్వారా వచ్చినటువంటి నామరూప జగత్తుగా ఉన్నటువంటి సర్వము కూడా, సర్వ సృష్టి కూడా అతీతంలో మూలం లేదని, దానికి అతీతంలో మూలమే లేదని క్షేత్రజ్ఞుడైన వాడు
అక్షర పరబ్రహ్మ అయినవాడు, ప్రత్యేగాత్మ అయినవాడు, పరమాత్మ అయినవాడు, ప్రణవస్వరూపుడైన వాడు కూడా ఇన్ని రూపాలుగా మనం చెప్పామే. క్షేత్రజ్ఞుడి దగ్గర నుంచి క్షేత్రజ్ఞుడైన వాడు, అక్షర పరబ్రహ్మ అయినవాడు, అక్షర పరబ్రహ్మేమో నశించేది, అక్షర పరబ్రహ్మగా అయినవాడు, ప్రత్యేగాత్మ అయినవాడు, ప్రత్యేగాత్మగా అయినవాడు, పరమాత్మ అయినవాడు. ప్రత్యేగాత్మ విష్ణువు తేజస్సుడు ప్రాజ్ఞుడే, మళ్ళీ తురీయావస్థలో ప్రత్యేగాత్మ అయినాడు. అదే అవస్థలో సమిష్టికర్త విరాట్ హిరణ్య గర్భ అవ్యాకృత మూడవస్థల్లో 4వ అవస్థ అయినటువంటి పరమాత్మ అయినాడు. ఈ ప్రత్యేగాత్మ అయిన వాడు, పరమాత్మ అయిన వాడు కూడా, ప్రణవస్వరూపుడైన వాడు కూడా తనకు మూలం లేని గుర్తెరిగే శరీరం ఏమీ లేదని, ఈ మూలం లేని గుర్తెరిగే శరీరం అనేది ఆ గుర్తెరుగుతున్నది ఏమీ లేదని, తాను గొడ్రాలి బిడ్డ సామెతగా, గొడ్రాలి బిడ్డ అనే పదమే ఉంది తప్ప ఆ పదానికి అర్థరహితమైనటువంటి పదమే అది. ఎందుకంటే గొడ్రాలు అంటే బిడ్డ ఉండకూడదు, ఉండకుండా ఉంటేనే గొడ్రాలు అనే పదం వాడతారు. గొడ్రాలికి మళ్ళీ బిడ్డ ఉన్నాడు అని అంటే ఆ బిడ్డ ఉంటే గొడ్రాలు అనడానికే వీల్లేదు. కేవలం అది అర్థరహితమైనటువంటి మాట. అది కేవలం ఆరోపించిన ఆద్యారోపవాదంగా చెప్పినటువంటి ఊరికే మాట. అంతేగాని నిజానికి గొడ్రాలు లేదు, గొడ్రాలు ఉంటే బిడ్డ ఉండడానికి వీల్లేదు, బిడ్డ ఉంటే గొడ్రాలు అనడానికి వీల్లేదు. కాబట్టి తాను లేకనే ఉన్నట్లుగా తోచానని ఈ చెప్పినటువంటి వాడు ఇప్పుడు క్షేత్రజ్ఞుడైన వాడు, అక్షర పరబ్రహ్మ అయిన వాడు, ప్రత్యేగాత్మ అయిన వాడు, పరమాత్మ అయిన వాడు, పరమస్వరూపుడైన వాడు, వీళ్ళందరూ కూడా తనకు మూలము లేని గుర్తెరిగే శరీరం ఏమీ లేదని, ఈ అన్ని అవస్థల్లోనూ గుర్తించాల్సిన ఈ మూలము లేని గుర్తెరిగే శరీరం ఏమీ లేదని, తాను గొడ్రాలి బిడ్డ సామెతగా తాను లేకనే ఉన్నట్లుగా తోచానని, తాను కూడా మాయా కల్పితుడే అని, తాను కూడా ఈ ఓంకారం వచ్చిన తర్వాత, ఓంకారంలో నుంచి శబ్దం వ్యక్తమైన తర్వాత అందులో నుంచి వ్యక్తమైనటువంటి కార్యరూపం ధరించినటువంటి ఆకాశము, అది అవకాశం ఇచ్చినటువంటి పంచభూతాలు, దాంట్లో ఏర్పడినటువంటి నామరూపాత్మకమైనటువంటి సకలము కూడా ఏమీ లేదని, తాను కూడా ఆ విధంగానే లేకనే ఉన్నట్లుగా తోచానని, తాను కూడా మాయా కల్పితుడేనని, తాను కూడా మాయ చేత కల్పించబడిన వాడినేనని తెలుసుకొని, ఆ మాయ చేత కల్పించబడిన వాడినే అని తెలుసుకొని, ఉన్నది ఎప్పటికీ ఉన్నది ఒక్కటే ఉన్నది, అది కల్పితం కావడానికి కారణం లేనిది, ఎప్పటికీ అదే ఉంది, ఇది మాత్రమే వచ్చిపోతూ ఉన్నది, ఇది లేనిదే అని తాను ఆ విధమైనటువంటి మాయా కల్పితున్నేనని, తాను దృక్కు మాత్రమైనటువంటి ఎరుక, తాను కేవలం దృక్కుగా ఉన్నటువంటి చూసేటువంటి ఎరుక, తాను దృశ్యమైన ఎరుక, తాను కేవలం దృక్కుగా ఉన్నటువంటి ఎరుక, తరువాత దృశ్యమైనటువంటి ఎరుక, దృశ్యముగా చూశాడు, చూపోయినటువంటి ఎరుక, దృశ్య తాదాత్మ రూప ఎరుక, దృశ్యములో ఏదైతే నీకు కనిపించిందో దాన్ని మళ్ళీ తాదాత్మ్యం చెంది అది గుర్తులో పెట్టుకుంటున్నావే, ఆ రూపంలో ఉండే ఎరుక, దృష్టి రూపంలో ఉండే ఎరుక, చూసినటువంటి చూపు ఏదైతే ఉందో దృశ్య రూప ఎరుక, దృశ్యముతో తాదాత్మ్యం చెందినటువంటి రూపంలో ఉండే ఎరుక, గుర్తుగా ఉన్నటువంటిది. సకల ఎరుకల నుండి అతను విడుదల పొందాలి. ఈ సకల ఎరుకల నుంచి విడుదల పొందాలి. తాను ఏ విధంగానంటే ప్రణవ స్వరూపంగా ఉండి శబ్దం ఏర్పడి, అవ్యక్తంగా ఉన్న ప్రణవంలోంచి ఓం ఏర్పడి, దాంట్లో నుంచి ఆకాశాది సకల భూత ప్రపంచం ఏర్పడి, ఆ దాంట్లో ఉన్నటువంటివన్నీ కూడా ఆకారంగా కనపడుతున్నవి, ఆకారంగా కనపడకుండా సూక్ష్మంగా ఉన్నవి, ఇవన్నీ కూడా అన్నీ కూడా కేవలం నాతో సహా పరమాత్మ స్థితి వరకు ఉన్నటువంటి ఈ 4 అవస్థలు, ఆ 4 అవస్థలు అష్టతనువులుగా భావించినవన్నీ కూడా ఏమీ లేనివే. ఇవన్నీ కూడా దీన్ని చూడడానికి కారణమైనటువంటి దృక్కుగా ఉన్న కేవల దృక్కుగా ఉన్నది, ఆ దృక్కుతో చూసినటువంటి దృశ్యంగా ఉన్నది, ఆ దృశ్యంలో ఉన్నటువంటి తాదాత్మ్య రూపంలో గుర్తుగా పెట్టుకుంటున్నటువంటి ఎరుక. అన్ని సకల ఎరుకల నుండి అతను విడుదల పొందాలి. సకల ఎరుకల నుంచి విడుదల పొందాలి.
ఎరుకే లేక ఉన్నట్లు తోచింది కాబట్టి, ఎరుక అనేదే కేవలం లేక ఉన్నట్లుగా తోచింది కాబట్టి ఎరుకకు మూలం లేదు. ఎరుక దృశ్యము కాదు. ఎరుకే మొట్టమొదట తోచినటువంటి ఎరుక లేకనే అది వచ్చి తోచినటువంటి ఎరుక కాబట్టి ఓం అనే ప్రణవ శబ్దం ఏర్పడిన తర్వాతనే అందులో ఎరుక అనేది తోచింది. ఆ తోచినటువంటి ఎరుకే అంతా కూడా ఉన్నట్లు తోచింది కాబట్టి, నిజానికి లేకుండానే ఉన్నట్లుగా తోచింది కాబట్టి ఎరుకకు మూలం లేదు. ఎక్కడి నుంచి వచ్చి తోచింది అనంటే ఎవరు ఏర్పాటు చేశారు అనేది ఏమీ లేదు. ఎప్పుడైతే ప్రణవ శబ్దం ఏర్పడిన తర్వాత మహత్తు అనేది మహదహంకారం అనేది కలిగిన తర్వాత ఆ మహదహంకారంలోనే ఉన్నాననే స్ఫురణ, ఆ కలిగినటువంటి ఉన్నాననే స్ఫురణే ఎరుక. ఆ ఎరుక కలిగిన తర్వాతనే ఈ సకల దృశ్యాలు ఏర్పడినాయి కాబట్టి ఎరుకకే మూలం లేదు కాబట్టి ఆ తోచిన స్థితిలోనే తోచింది. ఆ తోచిన దాన్ని లేనట్లు లేకనే ఉన్నట్లుగా తోచింది కాబట్టి ఎరుకకు మూలం లేదు. ఎరుక దృశ్యము కాదు. ఎరుక దృశ్యం అయిందంటే అది భ్రాంతి. ఏదైతే ఈ దృశ్యానికి, ద్రష్టకు, చూడబడిన దృశ్యము ఇవన్నీ కూడా ఎరుకతోనే నువ్వు గుర్తించాలి కాబట్టి ఎరుక అనేదే మొదట లేకనే ఉన్నట్లు తోచింది కాబట్టి ఎరుకకు మూలం లేదు కాబట్టి ఎరుక దృశ్యము కాదు. దృశ్యమైంది అంటే అదృశ్యంగా కనపడింది అంటే కనపడే నామరూపాత్మక జగత్తంతా దృశ్యంగా నీకు కనపడుతోందంటే అది భ్రాంతి. భ్రాంతి చేతనే ఉన్నట్టుగా తోస్తోంది. ఎరుక దృశ్యం కాలేదు అంటే ఒకవేళ ఎరుక దృశ్యంగా మారలేదు అంటే అది అవ్యక్తంగా ఉంది. ఆ ఎరుక అనేది దృశ్యం కాకుండా అవ్యక్తంగా ఉంది. ఎరుక యొక్క అవ్యక్త స్థితే. ఎరుక యొక్క అవ్యక్త స్థితి అది. లేనెరుకే అవ్యక్త స్థితిలో ఘనరూప అఖండ ఎరుకగా ఉండి ఈ లేనెరుక అనేదే అవ్యక్త స్థితిలో ఉండి ఆ అవ్యక్త స్థితిలో ఘనరూప అఖండ ఎరుకగా, ఘనరూప అఖండ ఎరుక. అఖండ ఎరుక అంటే సమిష్టికి ఉన్నటువంటి పరమాత్మకు తోచినటువంటి మొదట ఉన్నటువంటి ఎరుక. ఆ ఘనరూప అఖండ ఎరుకగా ఉండి వ్యక్తం కాకుండా అవ్యక్త స్థితిలో మొదట సృష్టి కర్తలో ఉన్నటువంటి ఎరుకగా ఉండి వ్యక్త స్థితిలో ఖండ ఎరుకలై వ్యక్తమైన తర్వాత వ్యక్త స్థితిలోకి వచ్చిన తర్వాత ఖండ ఎరుకలై అంటే అనేకమైనటువంటి అనేకంగా ఏర్పడినటువంటి ఎరుక అయిపోయి మూడు గుణాల చేత మూడు ఖండ ఎరుకలై మూడు గుణాల చేత మూడు గుణాలు కలవడం తర్వాత మళ్ళా మూడు ఖండ ఎరుకలై తమో గుణం చేత మళ్ళీ తమో గుణం అనే దాని చేత జగత్తు జడ జగత్తు అనే ఎరుకైపోయి జడ జగత్తు అంటే కనపడుతున్నటువంటి నామరూపాత్మక జగత్తు. రజోగుణం చేత జీవులుగా ప్రాణుల ఉనికిగా ఎరుకబుట్టి రజోగుణం చేత మళ్ళీ జీవులుగాను ఆ జీవుల్లో ఉండేటువంటి ప్రాణులకు ఉన్నటువంటి ఉనికి ఆ నేననే ఉనికిగా బుట్టి ఎరుక బుట్టి సత్వగుణ ఎరుకగా మళ్ళా సత్వగుణ ఎరుక ఏమైంది త్రిమూర్తులుగా అధిష్టాన దేవతలుగా ఈశ్వరుని యొక్క ఇంద్రియాలైనటువంటి అధిష్టాన దేవతలుగా ఉంది ఈ ఎరుక. మళ్ళా మొదటి చూడండి ఒకసారి. ఎరుక లేక ఉన్నట్లు తోచింది కాబట్టి లేకనే ఉన్నట్లుగా తోచింది కాబట్టి అది ఎరుకకు మూలం లేదు. ఎరుక దృశ్యము కాదు. దృశ్యం అయింది అంటే అది భ్రాంతి. దృశ్యంగా ఉంది అని భావిస్తే అది భ్రాంతి. ఎరుక దృశ్యం కాలేదు కాబట్టి కాలేదు అంటే అది అవ్యక్తంగా ఉంది. ఎరుక యొక్క అవ్యక్త స్థితి ఏంది? ఎరుక యొక్క అవ్యక్త స్థితి ఆ వ్యక్తం కాకుండా ఉన్నటువంటి స్థితి. లేనెరుకే ఆ లేనెరుక అనేది అవ్యక్త స్థితిలో ఎక్కడ ఉంది అంటే ఘనరూప అఖండ ఎరుకగా ఉండి ఘనరూపంలో వ్యాప్తం చెందకుండా అఖండ ఎరుకగా ఉంది. అఖండ ఎరుక అంటే అఖండ పరమాత్మకు ఉన్నటువంటి ఎరుక స్థితి అక్కడ అవ్యక్తంగా ఉంది. వ్యక్తం కాలేదు. తర్వాత ఘనరూపంలో ఉందంటే వ్యాప్తం కూడా కాలేదు. వ్యాప్తం అయిన తర్వాతనే కదా అనేకము ఖండం
ఖండ స్థితిలోకి వచ్చి మళ్ళా అనేకాలుగా అయింది. వ్యక్త స్థితిలో ఏమైంది? అది ఘనరూప ఖండ ఎరుకగా ఉన్నటువంటి ఆ ఎరుకే ఖండ ఎరుకలయ్యి అనేకాలుగా 3 గుణాల చేత 3 ఖండ ఎరుకలైంది. 3 గుణాలు కలిసి అప్పుడు తమో గుణం చేత జడ జగత్ అనే ఎరుకై, ఆ తమో గుణం అనేది కలవడం వల్ల జడ జగత్తుగా ఉన్నటువంటి, అంటే స్థూలంగా కనపడుతున్నటువంటి జడ జగత్తుగా జడ జగత్ అనే ఎరుకైంది. మళ్ళా రజోగుణం చేత జీవులు, వాళ్ళ యొక్క ప్రాణులు, జీవులు మళ్ళా అనేకమైనటువంటి ప్రాణుల యొక్క ఉనికి, వాటి యొక్క ఉనికిగా ఎరకబుట్టింది. నేననే ఉనికి, నీవనే ఉనికి, అనేకంగా ఉన్నామనే ఉనికి కూడా దాంతోనే అక్కడ పుట్టి సత్వగుణ ఎరుక, సత్వగుణంగా ఉండేటువంటి ఎరుక ఏమైందంటే 3 గుణాలుగా, ఆ 3 త్రిమూర్తులుగా, అధిష్టాన దేవతలుగా, ఆ 3 గుణాలకు అధిష్టాన దేవతలుగా, ఈశ్వరుని యొక్క ఇంద్రియాలైనటువంటి అధిష్టాన దేవతలుగా ఉంది సత్వగుణ ప్రభావం వల్ల. ఈ సత్వగుణ ఎరుకేమో కేవలపు ఎరుక అంటారు. సత్వగుణ ఎరుకనేమో కేవలపు ఎరుక అంటారు. ఈ తమోగుణ ఎరుకేమో మలినపు ఎరుక. మలినంగా అంటే వ్యక్తమైనటువంటి జీవుల ఉనికిగా జడ జగత్తుగా ఏర్పడినటువంటి దాన్నేమో మలినపు ఎరుక అంటున్నారు. ఈ సత్వగుణంలో ఉన్నటువంటి ఎరుకేమో త్రిమూర్తులుగా అధిష్టాన దేవతలుగా ఉన్నటువంటి వారి ఎరుక, అదేమో కేవలపు ఎరుక అంటున్నారు. ఈ తమో గుణంతో మలినం చెందిన దాన్నేమో నామరూపాత్మకంగా వ్యక్తమై జగత్తుగా ఏర్పడి జడంగా ఉన్నదాన్ని మలినపు ఎరుక అంటున్నారు. అసలు ఉన్నది తమో గుణం, సత్వగుణమే. ఆ అసలు ఉన్నవేమి? ఆ 2 గుణాలే. మొదట తమో గుణం, సత్వగుణమే. రజోగుణం లేదు. ఆత్మ ఏమో సత్వగుణం, అనాత్మ ఏమో తమోగుణం. ఆత్మ అనేదేమో సత్వగుణంగా ఉంది. అక్కడ సమిష్టిలో ఉన్నటువంటి సత్వగుణ ప్రధానంగా ఉన్నటువంటి త్రిమూర్తులుగా ఉన్నటువంటి అధిష్టాన దేవతలుగా ఉన్నటువంటి వాళ్ళ స్థితిలో, కేవలం పెరుక స్థితిలోనే ఈ సత్వగుణంగా ఉన్నటువంటిది ఆత్మగా ఉంది. అనాత్మ ఏమో తమోగుణం. అనాత్మ అనేదేమో తమోగుణంగా ఉన్నటువంటి ఈ శరీరంగా కనపడుతున్నటువంటిది. దీనికి అధిష్టానంగా ఉండే ఆత్మ ఏమో సత్వగుణంతోనే ఉంది. సమిష్టికి అది అధిష్టానంగా ఉన్నటువంటి త్రిమూర్తులుగా ఉన్నటువంటిది కూడా సత్వగుణంతోనే ఉంది. తమో గుణంతో ఏమైంది? తమో గుణము అనాత్మగా జడంగా ఉన్నటువంటి, అక్కడ సమిష్టిలోమో జడంగా ఉన్నటువంటి జడ ప్రపంచము, వ్యష్టిలోనేమో శరీరంగా ఉన్నటువంటి స్థితిలో అనాత్మగా ఉంది తమో గుణం. రజోగుణం అనేది లేదు అప్పటికి. చిత్తేమో సత్వగుణం, చిత్తేమో సత్వగుణంగాను, జడంగా ఉండే శరీరమో తమో గుణంగా ఉంది. అక్కడ కూడా రజోగుణం లేదు. ఆ స్థితిలో కూడా రజోగుణం లేదు. చిత్తు జడముల కలయికలో ఈ చిత్తనే చిత్తము, జడమనే శరీరము, ఈ ఆత్మగా ఉన్నది, ఈ రెండిటి యొక్క కలయికలో చిత్ అనే జడ గ్రంథిలో ఒక నేననేటువంటిది రజోగుణ సంబంధముగా తోచింది. ఇక్కడ నేననేటువంటిది తోచింది. అక్కడ సమిష్టిగా ఉన్నటువంటి సత్వగుణంలో, ఆ సమిష్టి సత్వగుణంలో ముగ్గురుగా ఏర్పడినటువంటి త్రిమూర్తులుగా ఉన్న వారికి కేవలం సత్వగుణంగా ఉంది. అట్లాగే జీవునికి కూడా ఆత్మగా ఉన్నప్పుడేమో కేవల సత్వగుణంగా ఉంది. ఈ చిత్తి జడములనేటివి మాత్రమే చిత్తముగా ఉన్నటువంటిది ఆత్మ, అనాత్మలు. ఈ చిత్తి జడముల కలయికలో ఇక్కడ కూడా, అక్కడ కూడా ఆ విధంగా ఉంది. రజోగుణం అనేది ఏర్పడలే. తమో గుణం మాత్రమే, సత్వగుణం, తమో గుణమే ఉన్నాయి. రజోగుణం అనే ఆ గుణం లేదు. ఆ గుణం అనేది ఎట్లా ఏర్పడింది? అక్కడ కూడా రజోగుణం లేదు. చిత్తు జడములు కలిసిన తర్వాత చిత్తు జడ గ్రంథిలో ఈ 2 కలిసినటువంటి గ్రంథి, ఆ 2 కలిసినటువంటి గ్రంథిలో ఒక నేననేటువంటిది రజోగుణ సంబంధముగా తోచింది. ఆ రజోగుణ సంబంధంగా నేననేది తోచింది. రెండిటి కలయికలో చిత్తుగా ఉన్నది, జడంగా ఉన్నది, 2 కలయికలో జడంగా ఉన్న శరీరము, దాంట్లో ఉండేటువంటి చిత్తము, అంతఃకరణ, ఆ 2 కలిసి, ఆ 2 కలిసినటువంటి చోటే ఈ రజోగుణ సంబంధంగా తోచింది. నేను అనేటువంటి జీవుడు రజోగుణ సంబంధంగా తోచాడు. నేననేది ఏర్పడితేనే నేననేది అహం. అది ఆకారం చెందితే, ఆకారంతో తాదాత్మ్యం చెంది అహం అనేది నేననే స్ఫురణ.
అది ఆకారంగా ఉండేటువంటి శరీరాన్ని చూసుకొని దాంతో తాదాత్మ్యం చెంది నేను అనుకుంది. అట్లా అనుకున్నందువల్ల ఏమైందంటే రజోగుణ సంబంధంగా తోచాడు జీవుడు అనేది. ఈ రెండుగా ఉన్నటువంటి ఈ రెండిట్లో రెండు కలిసినటువంటి స్థితిలో ఉన్నటువంటి స్ఫురణ కలిగినటువంటిదే నేను అనే అహము. ఆకారంతో తాదాత్మ్యం చెంది అహంకారం అనే పదంగా రజోగుణ సంబంధంగా తోచింది. అంటే తమో సత్వగుణముల యొక్క మిశ్రమంగా, ఆ తమో గుణము సత్వగుణం యొక్క మిశ్రమంగా ఈ రజోగుణం ఆవిర్భవించింది. ఆ రెండు కలయిక ముందు తమో గుణమేమో జడముగాను, దానికి సత్వగుణంగానేమో ఆత్మ ఉంది. అక్కడ సమిష్టిలోనేమో సత్వగుణం కేవల సత్వగుణంగా, అక్కడ త్రిమూర్తులుగా ఉన్నటువంటి స్థితిలో అది ఉంది. వ్యక్తమయ్యి అనేకాలుగా ఏర్పడి ఉనికి ఏర్పడిన తర్వాత ఆ ఉనికి ఏదైతే జీవుల్లో ఏర్పడిందో ఆ ఉనికి చిత్తము జడముల కలయికలో ఏర్పడి ఆ ఉనికే నేననే దానితో భావన చెంది ఈ నేననే స్ఫురణతో రజోగుణం ఏర్పడి ఆ రెండు గుణాల కలయికతో ఆ రజోగుణం వల్ల నేననేటువంటి ఒక స్ఫురణ కలిగి ఆ నేననే దానికి ఆకారం కూడా తోడై నేనని భావిస్తున్నదేమో గుర్తెరిగే గుర్తెరిగే శరీరం. ఈ ఆకారంగా ఉన్నటువంటి స్థూల శరీరంతో భావించుకొని నేను అనుకుంది రెండింటినీ కలిపి. ఆ రెండు కలిసిన తర్వాత రజోగుణ సంబంధంగా అహంకారం ఏర్పడి నేననేది తోచింది. నేననేవాడు తోచాడు జీవుడు అంటే తమో సత్వగుణముల యొక్క మిశ్రమంగా ఈ రజోగుణం ఆవిర్భవించింది. ఈ రెండు గుణాల యొక్క మిశ్రమంగా రజోగుణం అనేది ఆవిర్భవించింది. అందుకని ఈ రజోగుణాన్ని మిశ్రపు టెరుక అంటాం. ఈ మిశ్రపు టెరుక ఆ ఫస్ట్దేమో కేవలపు టెరుక, ఈ వీటితో కలవంది. ఆ కేవలపు టెరుకే ఈ రెండిటితో కలిసిన తర్వాత ఈ రెండు గుణాలు కలవకుండా వేరుగా ఉన్నప్పుడు కలిసిన తర్వాత సత్వగుణము తమో గుణము రెండు కలిసిన తర్వాత రజోగుణం అనేటువంటి మిశ్రపు టెరుక ఏర్పడింది. మిశ్రపు టెరుక చిత్తు జడముల యొక్క గ్రంథిలో ఈ చిత్తు జడము రెండు కలిసిన తర్వాత ఆ రెండిటి యొక్క గ్రంథిలో పుట్టింది ఈ రజోగుణం అనేటువంటి మిశ్రపు టెరుక. నేననేటువంటి అహము కూడా అక్కడే పుట్టింది. అలాగే ఆత్మ అనాత్మల యొక్క సందులో పుట్టింది. ఈ ఆత్మ అనాత్మ అనేటివి రెండు ఆ రెండిట్లో పుట్టింది అది. ఆ రెండింటి కలయికలో ఆ తమో గుణము సత్వగుణము ఎట్లా కలిసినాయో అట్లా ఆ తమో సత్వగుణముల యొక్క సందులోనే ఇది పుట్టింది. వాటి యొక్క మిశ్రమం వలన కలిగింది కాబట్టి రజోగుణము కనుక రజోగుణాన్ని మిశ్రపు టెరుక అంటారు. ఈ రెండింటి వల్ల ఆ రెండు సత్వగుణం తమో గుణం వల్ల ఈ ఆత్మ అనాత్మల యొక్క సందులో జీవుడనేవాడు ఉత్పన్నమైనాడు, నేననేది ఉత్పన్నమైంది. అట్లాగే రజోగుణము ఆ రజోగుణం సత్వ తమో గుణాల యొక్క కలయిక వల్ల మిశ్రపు టెరుకై ఆ మిశ్రంగా ఉన్నటువంటి రజోగుణాన్ని మిశ్రపు టెరుక అంటున్నాం. మిశ్రంగా ఈ రెండింటి కలయికతో ఏర్పడినటువంటి గుణాన్ని మిశ్రపు టెరుక అని అన్నాం. కరెక్ట్గా ఈ పేర ఆటికి అయిపోయింది. కాబట్టి మంగళం చెప్పప్ప. మంగళం చెప్పి పూర్తి అయ్యే వరకు మధ్యలో ఏమీ మీరు అనకండి. ఎందుకంటే మంగళంతో సహా రికార్డ్ అయిన తర్వాత అవుతుంది కాబట్టి మీరు మధ్యలో శబ్దాలు ఎవరు కూడా అన్మ్యూట్ చేసుకోకండి మంగళం చెప్పే వరకు. జై సద్గురు మహారాజుకు జై. విననేర్చిన చెప్పనేర్చిన మనుజులకే దీనిలోని మర్మము తెలుసున్. వినజెప్పనేరకుండిన మనుజులు ఈ బోధలోని మర్మమెరిగేరా. దీనందుండి ధర్మమెరిగేరా. జనులే కొబ్బరికాయ తిన నేర్పుగలవారు తిన నేర్చున్నాకో తీతన కాకాయ బీన మర్మమెరిగేరా. దీనందుండి ధర్మమెరిగేరా. మంగళం మహానుభావ మంగళం పరమా ప్రభు మంగళం పరిపూర్ణ రూప మంగళం గనుగన విభో. మంగళము నీకు గురువర మంగళమో పాయి ముని జన వనిత.
మంగళము సుజన రక్షక మంగళము దేవదేవా మహనీయ గనుమి మంగళారతి మదినందు కొనుమి మంగళమిస్తేమి మహదాంకారంబోను బంగారమును హృదయ పళ్ళెరామున నుంచి నింగి నేలకు నెలగుచుండిన నెరుకని కర్పూరమునుగొని మంగళారతి విస్తిమికమి మాను పొందుము ఎరుక చేష్టలు మహనీయగను మీ మంగళహారతి మదినందు కొనుమి మంగళం గురుదేవాయ మహనీయ గుణాత్మనే సర్వలోక చరణ్యాయ సాధు రూపాయ మంగళం మంగళం. జై శ్రీ పూర్ణానంద పుల్లయార సద్గురు ప్రభు మహారాజ్ కు జై. జై శ్రీ కృష్ణానంద కృష్ణమూర్తార సద్గురు ప్రభు మహారాజ్ కు జై. జై జ్ఞానాతీతానందార అశ్వత్థార సద్గురు ప్రభు మహారాజ్ కు జై. జై రహితానంద వెంకటదాసార సద్గురు ప్రభు మహారాజ్ కు జై. ఇందుగల గురుభక్త మండలీకు జై. సర్వం సద్గురు చరణారవిందార్పణమస్తు. ఓం శాంతి శాంతి శాంతి. జై గురుదేవ.